నమస్తే అండి. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. మనకి పోపులు పెట్టే మందులు పెట్టే అని అంటుంటారు గదా! నిజమే. మన కిచెన్‌లోనే చాలా మెడిసిన్ మనకు దొరుకుతాయి. అది వదిలేసి మనం బయటికెళ్ళి మెడికల్ షాప్‌లో చాలా మెడిసిన్స్ వాడేసి మళ్ళీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌తో బాధపడుతుంటాం. ఈరోజు అలాంటి ఒక మందు గురించి తెలుసుకోబోతున్నాం. అది ఏదో కాదు, లవంగాలండి. లవంగాలతో చాలా ఉపయోగాలున్నాయి. సో, అది ఎన్ని రకాలుగా వాడొచ్చు అనేది నేను ఈరోజు చెప్పబోతున్నాను. మీకు గుర్తుంటే గనక ఎప్పుడైనా పంటి నొప్పొచ్చింది, లేకపోతే పిప్పి పన్నుంది అనంటే, ఒక 2 లవంగాలు అలా కొరికి పట్టుకోండి ఆ పంటి కింద అని ఎవరో ఒకళ్ళు చెప్పే ఉంటారు. ఎందుకు అనంటే, అందులో ఒక కాంపౌండ్ ఉంటుంది. అదే యూజినాల్. సో, ఇది ఏంటి అనంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా, అంటే వాపులు తగ్గించడానికి, తర్వాత పెయిన్ నుంచి రిలీఫ్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. దీని నుంచే తీసిన ఎక్స్‌ట్రాక్ట్ క్లోవ్ ఆయిల్, అంటే లవంగం ఆయిల్ కూడా మీకు బయట దొరుకుతుంది. కానీ మంచి క్వాలిటీ లవంగాలు మన ఇంట్లోనే ఉంటే గనుక చక్కగా ఇలా వెంటనే ఇన్‌స్టంట్‌గా మీకు నొప్పి రాగానే పంటి నొప్పి అక్కడ వాడుకోవచ్చు. బయట అంటే మేము యూజువల్‌గా ప్రిస్క్రైబ్ చేసే ఆ పెయిన్ కిల్లర్ కన్నా ఇది సేఫ్ అండ్ చాలా త్వరగా కూడా పనిచేస్తుంది. ఎప్పుడైనా వాడి చూడండి. ఇకపోతే చాలామందికి డైజెషన్ ప్రాబ్లమ్ కూడా ఉంటుంది కదా! కడుపు ఉబ్బసంగా అనిపిస్తుంది. కొంతమందికి ఈ డైజెషన్ ప్రాబ్లమ్ వల్ల ఆయాసం వస్తుంది. మరికొందరికి ఆస్తమా లాంటి కండిషన్స్ ఉంటే కూడా ఆయాసం వస్తుంది. తర్వాత కొన్నిసార్లు వింటర్‌లోనో, లేకపోతే వర్షాకాలంలోనో, లేకపోతే ఒక్కొక్కసారి వెయిట్ చేసి ఎండాకాలంలో కూడా మనకి కఫం చేరిపోయి, కఫం దగ్గు కూడా వస్తుంది కదా! అలాంటప్పుడు ఈ రెస్పిరేటరీ సంబంధించిన ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం రిలీఫ్ పొందడానికి ఈ లవంగాలు వాడుకోవచ్చు. ఎలా అంటే, ఒక 2 లవంగాలు చక్కగా ఒక గ్లాస్ నీటిలో వేసుకొని మరిగించి, ఆ నీళ్ళని మనం తాగితే గనక కఫం చక్కగా ఈజీగా పోతుంది. ఆ దగ్గు తగ్గుతుంది. ఆయాసం ఏదైతే ఉందో అది అతి త్వరగా మీకు రిలీఫ్ కూడా ఇస్తుంది. ఇకపోతే ఒంట్లో ఒకవేళ ఎక్కడైనా వాపులుండి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి అని అనుకున్నా కూడా మీరు ఇలా లోపలికి ఈ వాటర్, ఈ కషాయం తాగడం వల్ల వాటి నుంచి కూడా రిలీఫ్ ఇస్తుంది. లోపల నుంచి ఒక మందులా పనిచేస్తుంది. ఇకపోతే జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు మీరు ఏదైనా మంచిగా ఒక నువ్వుల నూనె తీసుకొని, చక్కగా ఒక 2 లవంగాలో, 3 లవంగాలు అందులో వేసి మరిగించి, మీకెక్కడైతే నొప్పులున్నాయో మోకాళ్ళవ్వచ్చు, భుజాలవ్వచ్చు, జాయింట్స్ ఎక్కడున్నా గానీ పెయిన్, అక్కడ మీరు రాసి ఒక 5 మినిట్స్ ఉదయం, సాయంత్రం మర్దన చేసుకోవాలి. మసాజ్ చేసుకుంటే మీకు ఈ లవంగాల వల్ల మీకు ఈ సర్క్యులేషన్‌కి ఉపయోగపడుతుంది. మీరు చేసే మసాజ్ కూడా అక్కడ ఆ భాగానికి సర్క్యులేషన్ పెంచుతుంది. ఇకపోతే అందులో ఉండే పెయిన్ రిలీవింగ్ క్వాలిటీ వల్ల, దాని యొక్క ప్రాపర్టీ వల్ల మీకు ఆ పెయిన్ నుంచి రిలీఫ్ పొందుతారు ఖచ్చితంగా. ఎందుకు చెప్తున్నాను అనంటే, మీరు బయట తెచ్చుకునే, ఒకవేళ బయట వాడే పెయిన్ కిల్లర్స్ అవ్వచ్చు, లేదంటే కొన్నిసార్లు కొంతకాలం పాటు స్టెరాయిడ్స్ కూడా పెట్టాల్సొస్తుంది అలాంటి పెయిన్ రిలీఫ్‌కి. సో, ఇలాంటి స్టెరాయిడ్‌లు వాడడం వల్ల మళ్ళీ మీకు షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలుంటాయి. తర్వాత మీ బోన్స్ అరిగిపోయే అవకాశాలున్నాయి. తర్వాత ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల మీ కిడ్నీస్ కూడా చాలా డ్యామేజ్ జరుగుతుంది. మీలో చాలామంది వినే ఉంటారు. సో, వీటి నుంచి మనం బయటపడడానికి దేవుడిచ్చిన ఈ మందుని మనం చక్కగా లవంగాలు వాడుకోవచ్చు. తర్వాత చాలామందికి జుట్టు రాలిపోతుంది అని అంటుంటాం. సో, అలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా చక్కగా మీరు తయారు చేసుకున్న ఆయిల్‌లోనో, లేదా మీరు వాడే ఆయిల్‌లోనో, లేదంటే మంచి కొబ్బరి నూనెలోనో చక్కగా ఈ లవంగాల ఆయిల్ కలుపుకోవచ్చు. కొన్ని డ్రాప్స్, ఒక 2, 3 డ్రాప్స్. లేదు అనంటే చక్కగా ఈ లవంగాలు అందులో వేసి మరిగించి, చక్కగా ఆ ఆయిల్‌ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. హెయిర్‌కి అప్లై చేసుకుంటే హెయిర్ స్కాల్ప్‌కి, ఆ రూట్స్‌కి మంచిగా సర్క్యులేషన్ అంది చక్కగా మీ హెయిర్ ఫాల్ ఏదైతే ఉందో అది కంట్రోల్‌కొచ్చి హెయిర్ రీగ్రో, అంటే పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలా వాడుకోవచ్చు. ఇకపోతే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ కారణంగా మనకి ఏదైనా ఒకవేళ దగ్గు రావడం, కఫం చేయడం, లేకపోతే ఊపిరితిత్తుల్లో మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ రావడం, లేకపోతే ఒంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్లు ఉండడం, జ్వరం రావడం, ఇలా ఏదైనా జరిగినప్పుడు కూడా మనకి ఈ లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇకపోతే మీరు మన రిప్రొడక్టివ్ హెల్త్‌కి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది. లైక్ అంటే స్పెర్మ్ కౌంట్‌ని పెంచుతుంది, లేదంటే అంగానికి సర్క్యులేషన్ కూడా పెంచుతుంది. సో, ఈ మేల్స్ సెక్షువల్ హెల్త్‌కి గానీ, రిప్రొడక్టివ్ హెల్త్‌కి గానీ కూడా ఇది వాడుకోవచ్చు. అయితే పాలతో వాడితే ఇంకా ఉత్తమం. సో, ఏం లేదు, రాత్రి మీరు పడుకునే ముందు భోజనం అయిపోయినాక ఒక 2 లవంగాలు పాలల్లో వేసి చక్కగా మరిగించి, ఆ పాలని మీరు గోరువెచ్చగా తాగితే చాలా చాలా మంచిది. షుగర్ లేని వాళ్ళు కొంచెం గోరువెచ్చగా అయినాక
ఒక చెంచా తేనె కలుపుకోవచ్చు, ఇంకా మంచిది. లేదు అని అంటే మీరు అందులో దాల్చిన చెక్క పొడి కూడా వాడుకోవచ్చు. ఒకవేళ షుగర్ ఎవరికైనా ఉంది అని అనుకుని, ఒకవేళ ఇలాంటి సెక్షువల్ ప్రాబ్లమ్ ఉంది అని అనుకుంటే కనుక వాళ్ళు చక్కగా తీపి కోసం ఈ దాల్చిన చెక్క పొడిని కూడా ఒక టీ స్పూన్ అట్లా మీరు యాడ్ చేసుకోవచ్చు. కలుపుకొని చక్కగా తాగి చూడండి. మీకు 1 మంత్లో చాలా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఏదేదో మనం బయట నుంచి వచ్చి తీసుకునే మెడిసిన్ వాడేసి దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ మనకి అంటే తీసుకునే కన్నా చక్కగా మనం సేఫ్గా ఇది యూస్ చేసుకోవచ్చు. సో ఈ లవంగం ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే మీకు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇమ్యూనిటీ పెంచుకున్నామంటే మనకి చిన్న చితక వచ్చే ఈ ఫ్లూస్ కానీ లేదంటే జ్వరాలు కానీ వాటి నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఈ యూజినోల్ ఆయిల్ అని ఇందాక మాట్లాడుకున్నాం కదండి, అది ఒక లవంగాల్లోనే కాదు, బిర్యానీ ఆకుల్లో, తర్వాత కొంచెం పసుపులో కూడా ఉంటుంది, తర్వాత ఈ దాల్చిన చెక్కల్లో కూడా యూజినోల్ ఆయిల్ ఉంటుంది. బట్ కానీ రీసెర్చ్లో తెలిసింది ఏంటి అని అంటే మనం ఏదైతే ఇంగ్లీష్ మెడిసిన్లో వాడే ఈ పెయిన్ కిల్లర్స్ కన్నా పోలిస్తే కనుక మనం ఈ లవంగాల్లో ఉండే యూజినాల్ అనే కాంపౌండ్ చాలా పెయిన్ రిలీవింగ్కి మనకి చాలా బాగా ఉపయోగపడింది అని మనకి తెలిసింది. సో చక్కగా దాన్ని మనం వాడుకోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేయండి. ఏదో మనకి నొప్పి రాగానే ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఒక పెయిన్ కిల్లర్ తెచ్చుకొని వాడేయడం అలా చేయొద్దు. ఇంకొకటి ఏంటి అని అంటే చాలామంది చేస్తున్న మిస్టేక్, డాక్టర్ దగ్గరికి వస్తారు, మా దగ్గర మేము ప్రిస్క్రైబ్ చేస్తాం, లేదు అంటే ఎవరి దగ్గరకు వెళ్ళారు, ఒక స్టెరాయిడ్స్ పెట్టారు, పెయిన్ కిల్లర్ పెట్టారు, వాడుకొని మళ్ళీ రమ్మని అంటారు. ఎందుకు అని అంటే ఆ స్టెరాయిడ్స్ అనేవి ఎక్కువ కాలం సుదీర్ఘ కాలం వాడకూడదు. దాన్ని డోస్ అనేది తగ్గించుకుంటూ రావాల్సిన అవసరం ఉంది. ఇంకా చెప్పాలంటే కొద్ది రోజులు ఒక డోస్ పెట్టిన తర్వాత దాన్ని సగం డోస్ చేసి మళ్ళీ కొద్ది రోజులు పెట్టి దాన్ని మళ్ళీ ఇంకాస్త సగం అలా ట్యాపరింగ్ డోస్ అంటాం, అలా చేసి ఆపాలి, సడన్గా ఆపకూడదు. సో ఇది ఎలా ఒక డాక్టర్ పర్యవేక్షణలో జరగాలి. సో కానీ మామూలు జనాలకి తెలియక ఏం చేస్తారంటే ఈ పెయిన్ కిల్లర్ పెట్టారు, ఈ ట్యాబ్లెట్ కూడా ఏదో డాక్టర్ గారు పెట్టారు, పెయిన్ తగ్గుతుంది, చాలా బాగుంది కదా, మంచిగా ఉంది, సో దీన్నే మనం వాడేద్దాం అని ఆ ప్రిస్క్రిప్షనో లేకపోతే ఆ మందులు ఆ స్ట్రిప్పో తీసుకొని వెళ్ళి మెడికల్ షాప్స్లో కొనుక్కొని తెచ్చుకొని వేసేసుకుంటున్నారు. చాలామందికి తెలియకుండా సడన్గా కిడ్నీలు ఫెయిల్ అయిపోవడం, ఎముకలు అరిగిపోవడం, లేదంటే మోకాలు గుజ్జు అరిగిపోవడం, నొప్పులు రావడం అవి చూస్తుంటారు కదా. లేదంటే కొంతమందికి లివర్ చెడిపోతుంది, లేదంటే కొంతమందికి కళ్ళు మసకబారిపోతుంటాయి సడన్గా. సో ఇలా చాలా ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు తెలియకుండా జరుగుతున్న కారణం ఏంటి అని అంటే మీరు వాడే ఈ స్టెరాయిడ్స్, ఈ పెయిన్ కిల్లర్స్ అనమాట. సో దానితో పోలిస్తే చక్కగా నేను చెప్పాను కదా, ఆయిల్ మరిగించుకొని మసాజ్ చేసుకోండి అని, అదొకటి. అండ్ లోపలికి తీసుకోవాల్సిన ఈ లవంగాలు పాలు లేదంటే లవంగాలు గోరువెచ్చని నీళ్ళతో కానీ మీరు ఇలా తీసుకుంటే ఖచ్చితంగా ఆ పెయిన్ రిలీఫ్ నుంచి మీరు బయటపడవచ్చు. సో ఇది మీరందరూ ఫాలో అవ్వండి. తెలిసిన వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా చెప్పండి. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా వాడచ్చు. అలానే మీకు ఒకవేళ ఎప్పుడైనా కడుపు ఉబ్బసంగా, బ్లోటింగ్ అంటాం, ఉబ్బసంగా ఉంది అని అనుకోండి, చక్కగా ఒక 2 లవంగాలు తీసుకోండి, పంటి కింద పెట్టుకొని అలా చప్పరించండి, మింగండి. మీకు వితిన్ ఒక 15 మినిట్స్లోనే రిలీఫ్ ఇస్తుంది, ఖచ్చితంగా రిలీఫ్ ఇస్తుంది. లేదు అని అంటే మీరు వాటర్లో మరిగించి తాగమని చెప్పాను కదా, నీటిలో మరిగించి కూడా తాగొచ్చు, మీకు ఉబ్బసం వెంటనే తగ్గుతుంది. ఏదో పరగడుపున మాత్ర తెచ్చుకొని లేదంటే ఒక గ్యాస్ట్రిక్ సిరప్ తెచ్చుకొని లేకపోతే ఆ ఈనో తెచ్చుకొని వాడుకునే కన్నా ఇది చాలా సేఫ్, చాలా ఉత్తమం. ఇది రెగ్యులర్గా ఒకవేళ మీకు తగ్గిపోయింది అని అన్నా కూడా కొద్ది రోజులు అట్లీస్ట్ ఒక వారం 10 రోజులు మీరు కంటిన్యూ చేసుకుంటే కూడా మీకు మళ్ళీ ఆ ఉబ్బసం ఇష్యూ కానీ లేకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూ కానీ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా మీరు యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.